హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10:40 అవుతుంది అండ్ మై డే జస్ట్ స్టార్టెడ్ అండ్ భరత్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇవాళ నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ నేను మీకు ఇవాళ నా డే, ఇంట్లో ఉంటే నా డే ఎలా ఉంటుంది, అసలు నేను ఏం చేస్తా అనేది మీకు ఇవాళ చూపిస్తాను. చాలా సింపుల్, చాలా నీట్, నార్మల్ అందరిది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో లెట్స్ గో. నా ఇక్కడున్న ఈ మెస్ అంతా కబోర్డ్ పైది, ఈ కబోర్డ్లో ఉన్న మెస్ అంతా ఇవాళ క్లీన్ చేసేసి దేన్ని దానికి ఆర్గనైజ్ చేసి పెట్టేద్దాము అని అనుకున్నాను. సో లెట్స్ సీ నేను అనుకున్న ఈ పని ఇవాళ చేస్తానా లేదా అనేది. ఇవన్నీ ఇంత మెస్సీగా ఉండటానికి రీజన్, నేను లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ హైదరాబాద్ ట్రావెల్ చేశాను మమ్మీ వాళ్ళ దగ్గరికి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ మెస్ అంతా, అంటే నేను తీసుకెళ్ళిన ప్రోడక్ట్స్ అవి ఈ బ్యాగ్స్లలో ఉన్నాయేమో, నేను క్యారీ చేసిన మేకప్, ఇవన్నీ న్యూ స్కిన్ కేర్ ఐటమ్స్ నేను ట్రై చేద్దామని తెచ్చిపెట్టుకున్నాను. ఈ పైననేమో నేను డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ దేన్ని దాంట్లో సెట్ చేసేసి ఇవాళ ఈ కబోర్డ్ అనేది క్లీన్ చేద్దాము. మేకప్ పెట్టుకునే ఈ కబోర్డ్ క్లీన్ చేసే ముందు ఐ జస్ట్ కేమ్ అవుట్ ఫ్రమ్ మై షవర్ అండ్ స్కిన్ కేర్ అనేది చేసుకున్నాము. సో ఐ షో యూ ఈరోజు నేను వాడే స్కిన్ కేర్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. సో నా ఇవాళ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చేసి, ఫస్ట్ వన్ అలోవెరా జెల్. యాజ్ యూజువల్ అలోవెరా జెల్ యూజ్ చేసిన తర్వాత నేను ఇది పాండ్స్ సూపర్ లైట్ నాన్ స్టిక్కీ ఫ్రెష్ ఫీల్ హైడ్రేటెడ్ గ్లో జెల్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ అ సేవియర్ ఫర్ మై స్కిన్ అని చెప్పొచ్చు, బికాస్ ఐఎమ్ బ్రేకింగ్ అవుట్, ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్. సో అందుకే అది యూజ్ చేస్తున్నాను. అండ్ వింటర్స్ అండ్ సమ్మర్స్లో చాలా బాగుంది. తర్వాత నేను డబుల్ మాయిశ్చరైజ్ చేస్తున్నాను ఈ మధ్య. దానికి నేను డాటన్కి వాళ్ళది సీకా నయాసినమైడ్ వాళ్ళది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, బెస్ట్ వన్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్స్తో నా స్కిన్ కేర్ చేసుకొని, అండ్ మెయిన్లీ డోంట్ ఫర్గెట్ యువర్ లిప్ బామ్. ఇది టాటా ప్రోడక్ట్, చెరీ కిస్ లిప్ బామ్, చాలా బాగుంది తెలుసా. వైటమిన్ ఈ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఉంది, మంచి షైన్ అండ్ కలర్ ఇస్తుంది. సో నా స్కిన్ కేర్ చేసుకొని ఐ విల్ బి బ్యాక్. అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత ఒక 2 minutes or 1 minute ఇది మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే అంత టైం అయితే ఇవ్వాలండి, లేదంటే అంత స్టిక్కీ అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ పాండ్స్ వాడేద్దాము. పాండ్స్ వాడిన తర్వాత డాటన్కి, తర్వాత ఒక లిప్ బామ్. ఇవాళ బయటికి ఎక్కడికి వెళ్ళేది, విత్ వన్ హ్యాండ్ ఐఎమ్ అనేబుల్ టు ఓపెన్ ఇట్. ఇవాళ బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి మనము సన్ స్క్రీన్ అనేది అప్లై చేయట్లేదు, ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్. నా టైమింగ్ వచ్చేసి 11:30. సో ఆ లోపు పనులన్నీ ఫినిష్ చేసుకున్నాము అని అనుకున్నాను. సో వర్క్ చేస్తూనే నా కబోర్డ్ అనేది క్లీన్ చేసుకొని ఇవాళ కబోర్డ్ నీట్గా సర్దేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలో అయితే నాకు ట్రావెలింగ్ అనేది లేదు, సో ప్రోడక్ట్స్ పెద్ద ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూద్దాం. పాండ్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం డాటన్కి అప్లై చేసేసుకున్నాము. ఇది సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేయడం కష్టమవుతుంది. 1 second. సో ఇప్పుడు డాటన్కి ఇది కూడా కొంచెం అప్లై చేసుకున్నాము. చూసారా నా స్కిన్ ఎంత మంచి గ్లోయింగ్గా ఉందో. సో నేను మాయిశ్చరైజర్ నా ఐస్ కింద కూడా అప్లై చేస్తాను, కానీ హెవీ కాదు, నార్మల్గా అప్లై చేస్తున్నా. అది చేసిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసే ముందు ఒక 5 minutes అనేది వెయిట్ అయితే చేస్తా, కానీ ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయట్లేదు కాబట్టి నేను సింగిల్ హ్యాండ్తో అప్లై చేస్తున్నా కాబట్టి ఇట్లా చేసుకుంటున్నా. బట్ మీరు 2 handsతో అప్లై చేయవచ్చు. సో అయిపోయింది, చూడండి ఎంత గ్లోయింగ్ అనిపిస్తుందో స్కిన్. ఇది మాయిశ్చరైజర్, ఇదైతే గ్లోనే చూడండి. అందుకే మన స్కిన్కి తగ్గ ప్రోడక్ట్స్ వాడితేనే బెటర్ అండి, లేదంటే వీళ్ళు వాడిండ్రు వాళ్ళు వాడిండ్రు అని కాదు. మన స్కిన్కి ఏది సెట్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుంది అనేది. నాది ఆయిలీ స్కిన్కి అన్ని ప్రోడక్ట్స్ సెట్ కావు. సీ ద డిఫరెన్స్.
దిస్ ఈజ్ వాట్ ఐ సే వెన్ ఐ సే లిప్ బామ్ గివ్స్ యూ షైన్ అండ్ కలర్. అంటే ఇది ఎంత బాగుంది చూడండి. నిన్న మళ్ళీ నేను ఆఫీస్ నుండి వచ్చాక కొత్తది తెచ్చుకున్నాను, బికాస్ అది అయిపోతుంది. ఆల్వేస్ ఒక స్టాక్ మమ్మీ దగ్గర కూడా ఉంటుంది. ఇది ఒకటి, ఇది నా దగ్గర ఉంది. మా తమ్ముడు స్ట్రాబెరీ ఫ్లేవర్ది వాడతాడు, దాంట్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన పర్ఫ్యూమ్ అనేది మస్ట్ కాబట్టి రెనే బ్లూమ్, బై గాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫ్యూమ్ ఐ హ్యావ్ యూజ్డ్. సో మన స్కిన్ కేర్ అండ్ షవర్ డన్. సో ఇప్పుడు మనము కబోర్డ్ చేస్తా, క్లీన్ చేసేది మీకు డెఫినెట్గా చూపిస్తా. బట్ ప్రజెంట్లీ ఆఫీస్ లాగిన్ చేయాలి ఇప్పుడు నేను. సో ఆఫీస్ లాగిన్ చేసుకొని అసలు ఒక 1-2 అవర్స్ వర్క్ అయితే చేయాలి. ఇంత సన్నీ ఉంది చూడండి. బట్ స్టిల్ నేను మీకు బయట వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో చూపిస్తాను. ఉండండి, బయట వెదర్ ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందో చూడండి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ మీకు ఆ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేది ఈ నెట్ వల్ల. పిజియన్స్ దానికోసం అని చెప్పి నెట్ పెట్టించాము, ఆ నెట్ వల్ల. బట్ లుక్ హౌ బ్యూటిఫుల్ ద వెదర్ ఇస్. అది ఇంట్లోకి వస్తే మాత్రము, ఇంట్లోకి వస్తే వేడి, ఫ్యాన్, కూలర్, ఎవ్రీథింగ్ నడవాలి మనకు, అంతే. సో ఇప్పుడు ఆఫీస్ లాగిన్ చేసేసి మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఇది నా టాబ్లెట్ సామ్సంగ్ S8. దిస్ ఈజ్ విరాజ్ మై లవ్. అండ్ నా మనం ఇక్కడ వాడేది హై పెయింట్. లాగిన్ ఆల్రెడీ చేసేసాను. సో హై పెయింట్లో మనము నార్మల్గా ఏదైతే యూస్ చేస్తానో ఇవన్నీ నా వర్క్స్. ఇఫ్ యూ కెన్ see I'm working on this project currently. సో ఈ ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఇది ఏంటి అనేది మీకు అప్కమింగ్ షార్ట్స్లో చూపిస్తాను, ఇది ఎలా క్రియేట్ చేశాను. హాయ్ గైస్, లాగిన్ అయితే చేసేసిన. వర్క్ ఒక మీటింగ్ అటెండ్ అయిపోయినా. నా మీటింగ్ అటెండ్ అవుతూ నేను ఏం చేశానో చూపిస్తా చూడండి. లుక్ గైస్, మీటింగ్ అటెండ్ అవుతూ నేను నా కబోర్డ్ మొత్తం క్లీన్ చేసేసాను. పైన నీట్గా సర్దేసుకున్నాను నా డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మై కాల్షియం ట్యాబ్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షెల్ఫ్లో నా స్కిన్ కేర్ మొత్తము, ద ప్రోడక్ట్స్ విచ్ ఐఎమ్ యూజింగ్, సన్ స్క్రీన్స్, లోషన్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను, ఇంక్లూడింగ్ మై 2 perfumes. One is a body mist and one is a perfume from Rene. సెకండ్ షెల్ఫ్లో వచ్చేసి ఇట్స్ అ లిటిల్ బిట్ డార్క్ హియర్, డోంట్ మైండ్. దీంట్లో అన్నీ నా కన్సీలర్స్, ఫౌండేషన్స్. ఇది వచ్చేసి నా మేకప్ బ్రషెస్ కిట్. నా బ్రషెస్ అన్నీ దీంట్లోనే ఉంటాయి, ఎక్కువ ఏం లేవు, యూ కెన్ సీ. సో నా బ్రషెస్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా ఐలైనర్స్, లైనర్స్, మస్కారాస్ అండ్ ఎవ్రీథింగ్. పైననేమో ఓన్లీ మస్కారాస్, ఇక్కడ లిప్ లైనర్స్ ఉన్నాయి, దీని లోపల కాజల్ అండ్ లైనర్స్ ఉన్నాయి. ఇది నా లిప్స్టిక్స్ బాక్స్. నా కలెక్షన్ అనేది మీరు చూడాలి అనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్ బిలో. కింద వచ్చేసి నా ఐ షాడోస్ అండ్ దీంట్లో వచ్చేసి బ్లషెస్ పెట్టుకున్నాను. దీంట్లో నా ప్రైమర్స్ అండ్ షోలు, దీస్ ఆర్ మై ప్రైమర్స్. ఇవి నా బ్లషెస్ అన్నీ. ఇవి వచ్చేసి నా సెట్టింగ్ పౌడర్స్. ఇట్స్ బికమింగ్ మెసీ. కింద లాస్ట్ రోలో వచ్చేసి దీంట్లోనేమో నా హెయిర్ కట్, నా వాలెట్ ఒకటి ఉంది ఇక్కడ, నా హెయిర్ కట్కి సంబంధించినవి, ప్లస్ నా బ్లేడ్స్. ఇక్కడ వచ్చేసి నా ఇవి, అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను ఇప్పుడేం యూజ్ చేయట్లేదు. వీ హ్యావ్ 2 బయోడర్మా మైసిలర్ వాటర్స్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్, బయోడర్మావి 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, నా 2 గ్లాసెస్ అండ్ షేడ్స్, నెయిల్ పాలిష్ అండ్ సమ్ మిస్లీనియస్ థింగ్స్. అండ్ కింది దాంట్లో వచ్చేసి నా పౌచెస్ అన్నీ సెట్ చేసుకున్నాను. దీంట్లో మాత్రము. సో ఇలా నీట్గా నా కబోర్డ్ అనేది సెట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఆల్ 2 hours టైం పట్టింది మొత్తం అన్నీ అన్ప్యాక్ చేసి నీట్గా సెట్ చేసే వరకు. సో ఏ ప్రోడక్ట్ గురించి అయినా మీరు తెలుసుకోవాలి, ఏ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది దీంట్లో చూడాలి అనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్ బిలో, నేను చూపిస్తాను మీకు. ఈ పనులన్నీ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. సో లంచ్ చేసేసి బ్యాక్ టు మై వర్క్.
సో ఇవాల్టి వర్క్ అయితే నేను అనుకుంది చేసేసాను. ఇట్స్ లుకింగ్ వెరీ నీట్ అండ్ వెరీ క్లీన్. చూడండి, చాలా నీట్గా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంది. సో నాకు ఏది ఉన్నా కానీ తొందరగా అయిపోతుంది. సో నా వాచ్ అనేది మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చిన వాచ్, సో అది కూడా నేను అక్కడే పెట్టుకుంటాను. అండ్ నిన్న స్టార్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఐ గాట్ మై సెల్ఫ్ వెనిలా వేఫర్స్. మమ్మీ చాలా తెచ్చేది ఇవి మేము కిడ్స్గా ఉన్నప్పుడు. సో ఐ థాట్ ఐ ట్రై ఇట్, అండ్ ఇవి బాగుంటే విరాజ్కి తీసుకెళ్దామని చెప్పి తెచ్చాను. సో ఇట్స్ కాల్డ్ ఫ్యాబ్స్టా వెనిలా ఫ్లేవర్డ్ వేఫర్ బిస్కెట్స్ అంట. సో నేను ట్రై చేయాలనుకున్నాను. సో ఐ గాట్ దెమ్. Now let's get back to my work and I'll see you guys later.